ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు? అంటే మీ అత్తని దువ్వడానికి వెళ్తున్నావు కదమ్మే, నీతో పాటు ఉంటే. ఆవిడకి నన్ను చూస్తేనే కాలిపోతుంది. పక్కన నిన్ను కూడా చూసిందనుకో మొండిపోద్ది. నేను చూసుకుంటాను. అది కాదమ్మే, ఆవిడ దగ్గర నువ్వు ఒక డైలాగ్ వేసినావనుకో నీకు లీడ్ ఇవ్వడానుకుంటాను కదా. ఇప్పటికే నీకు చాలా లీడ్ ఎక్కువైంది. ఇక్కడే ఉండు, లేదంటే అమ్మవని కూడా చూడు. అత్తయ్య గారు, నువ్వా? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? తల్లి దగ్గరికి బిడ్డ ఎందుకు వస్తుంది అత్తయ్య గారు? బాధ వేస్తే ఓదార్పు కోసం వస్తుంది. తప్పు చేస్తే క్షమాపణ అడగటానికి వస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. తల్లి బిడ్డ మాటలు చాలా బాగా చెప్తున్నావు. ఇలాంటి మాటలతోనే అనుకుంటా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. మీరనుకుంటున్నట్టు నేను మాయ చేసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య గారు. నిజంగానే మీ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి, తాగుడికి అలవాటైపోయిన వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మాలా? ఇష్టం లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి, తాగుడు అలవాటున్న వాణ్ణి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందా చెప్పండి? ఆనంద గారు నాకు పెళ్లి సంబంధం చూడకపోతే నా జీవితంలో పెళ్లే కాకుండా పోతుందా? అయినా ఎందుకు చేసుకున్నాను అత్తయ్య గారు? ఇష్టం ఉండబట్టే. ఎందుకు ఇష్టపడ్డాను? మీ అబ్బాయి మోసపోయాడు కానీ ఒకరిని మోసం చేయలేదు అని నా మనసు నమ్మింది కాబట్టి. మేము చేసిన తప్పల్లా ఒకటే అత్తయ్య గారు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. అక్కడికి మీ అబ్బాయికి చెప్పాను. మీ పిన్ని గారు ఇలా మాటిచ్చారు అని చెప్పాను. మీరేమీ నమ్మక్కర్లేదు, కావాలంటే మీ పిన్ని గారిని అడగండి అని కూడా అన్నాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగండి, అంతగా కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకుందామండి అని చెప్పాను. మాతో మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకోమన్నావా? అవునత్తయ్య గారు, కానీ మీ అబ్బాయి గారే ఏమీ అవసరం లేదని చెప్పి నాకు ఇంకొక మాట కూడా మాట్లాడే అవకాశం లేకుండా తాళి కట్టేశారు. కావాలంటే మీ అబ్బాయిని అడగండి, పిలుస్తాను. ఏవండి? వదిలేమ్మా, వాణ్ణెందుకు పిలవడం? నువ్వు చెప్తున్నావు కదా. వామ్మో, ఇప్పటి వరకు నేనే ముదురును అనుకున్నా. నువ్వు నాకంటే పెద్ద ముదురులో ఉన్నావమ్మే. అసలు మీకు నా మీద కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు? ఆ రోజు పెళ్లి చూపులప్పుడు నేను తాగున్నాననే కదా. అసలు నేను ఆ రోజు తాగలేదు అత్తయ్య గారు. తాగానన్న విషయం కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్తో అప్పుడు సరదాగా బయటికి వెళ్ళాను. ఎప్పుడు తాగినట్టే కూల్ డ్రింక్ చెప్పుకున్నాము. కానీ వాళ్లే నాకు తెలియకుండా అందులో మందు కలిపేశారు అత్తయ్య గారు. అంటే నువ్వు కూల్ డ్రింక్ అనుకొని తాగావా? మందు తాగే అలవాటు లేదా? చిచ్చి, ఆడపిల్లలు ఎవరైనా మందు తాగుతారా అత్తయ్య గారు? కానీ ఈ విషయం చెప్తామంటే చిన్నత్తయ్య గారు అస్సలు పట్టించుకోలేదు. ఆవిడ మాటలు నమ్మి మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా మీద కోపం పెంచుకున్నారు.
అత్తయ్య, నన్ను క్షమించండి. నేను చెడ్డదాన్ని కాదత్తయ్య. పెళ్ళై భార్య వదిలేసిన మీ అబ్బాయి జీవితం ఇలా అయిపోయిందని మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఇక నుంచి ఆ బాధ మీకు లేకుండా చేస్తాను. మీ అబ్బాయితో మందు నేను మాన్పిస్తాను అత్తయ్య గారు. మీ అబ్బాయి అందరిలోనూ తలెత్తుకునేలాగా, మీరు అందరూ అతన్ని చూసి ఆనందపడేలాగా, గర్వపడేలాగా నేను తయారు చేస్తాను. దయచేసి నన్ను కోడలిగా ఒప్పుకోండి. మీరు కాదు అన్నారంటే నేను మీ కాళ్ళు వదలను. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు వదలను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. లేమ్మా, నీ మీద నాకేం కోపం లేదమ్మా. ఏం జరిగిందో చెప్పావు కదా, నా కొడుకుని నిజంగా మారుస్తావా? చెప్తున్నాను కదా అత్తయ్య గారు, మీ మీదట్టు. సరే అమ్మా, వాడు సుఖంగా ఉండడమే నాకు కావలసింది. నేను కోరుకుంటా ఉండదు కూడా అదేనండి వదిన గారు. నువ్వెందుకొచ్చావు? సీన్ ఎండింగ్ లో నేను ఎంట్రీ ఇవ్వకపోతే నా క్యారెక్టర్ ఎందుకమ్మి? ఆ, మీరు పెద్ద మనసుతో క్షమించేశారు కాబట్టి ఇక అనన్య మిమ్మల్ని కోడలుగా కాదు కూతుర్లా చూసుకుంటుంది. అలా ఉంటే మంచిదేమ్మా. ఆ, మరైతే కార్యక్రమానికి ముహూర్తాలు పెట్టించేస్తే మంచిదేమో. సరే, అర్థమైంది. పంతులు గారిని పిలిపిస్తాను. ఆహా, అమ్మయ్యా, మీకు నా మీద కోపం పోయింది. నాకది చాలు అత్తయ్య గారు. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. ఉమ్, ఆగమ్మి, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించండి అత్తయ్య. పర్లేదమ్మా, లే. వెళ్ళు. పద. ఈ అమ్మాయి చెప్పినట్టు వాళ్ళలో మార్పు వచ్చి ఇకనైనా వాడి జీవితం మారితే నాకదే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.